వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు, ఇది మేం చేసింది కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఒక ఏదన్నా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటున్నారు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇవ్వండి 5,000 ఇవ్వండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? చెప్పండి. మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు, మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటారు. ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే 3 నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి చెప్పండి? ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప, భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప, పరిశీలించడానికి వెళ్తున్నాం మేము. ఎవరి మీద కేసులు కట్టలేదు, పరిశీలనకే రాని మేము తాళాలు వేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి? మీరే పిల్లల తల్లిదండ్రులు, మీ పిల్లల కోసమే కదా. ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది? విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. నిధులకి ఇబ్బంది లేదు. ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ సమన్వయం చేసుకుంటాం. వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఒక్క కాలేజీ యజమానులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు, మీరు ఏదో ఒకటి చేయాలని అడిగినారు. ఏదో ప్రయత్నం చేస్తున్నాము. ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి. ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతారు, మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము? మాట్లాడుతున్న 3-4 పేర్లు తీయండి, వాళ్ళు ఏమేమి అడిగినో గవర్నమెంట్ను చూడండి. అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది. బ్లాక్మెయిల్ చేస్తుర్రా గవర్నమెంట్ను? మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో, ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అనేట ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు, మూతబడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగిండు. ఇవ్వకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లు అడిగినారు, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు, ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ తమాషాలన్నీ పనికిరావు. వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది. అర్థం ఉండాలి. బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిడితే అధికారులు ఏం చేస్తారు? అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే
ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు, మన వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే. విద్య వ్యాపారం కాదు, విద్య సేవ. విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుకుతామని అంటే అదేం కుదరదు. కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము. నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా, ఏం జరుగుతుందో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి. మీరే మీ దగ్గరనే ఉంది కదా ఫైనాన్స్, నా ఇంట్లో ఏముండదు కదా, నగదు లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి. అర్థం పర్థం లేకుండా మాట్లాడి, ఏది పడుతుంది మాట్లాడి, ఎట్లా పడితే అట్లా మాట్లాడి, మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడతారా? మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలనా? అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు, ఎన్నిటికి అడిగిండు? అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము? ఆ జయప్రకాష్ ఆయన మహబూబ్నగర్, ఆయన కాలేజ్ మహబూబ్నగర్లో ఉంటా, హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట, అనుమతి ఇవ్వాలంట ఆయనకు. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంట. ఇదా ఎట్టకెళ్ళి తెచ్చేయాలి నేను? నీ ఉన్న కాలేజ్ ఏడా, నువ్వు నడుపుతున్నదేడా, నీకు ఆఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి? ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం అడిగిరో నాకు తెలుసు కదా, ఏమి ఆఫ్ క్యాంపస్లో అడుగుతారు, ఏం అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు. కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, రోడ్ ఎక్కుతాం. మరి మీ అందరికీ తెలుసు, ఇదివరకు నేను కౌన్సిల్లో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌన్సిల్లో మాట ఇచ్చిండ్రు. 2025 సంవత్సరంలో ప్రతి నెల ఖచ్చితంగా పాత బకాయిలు కొత్త బకాయిలు అన్ని కలిపి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని మాట ఇచ్చిండ్రు. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీస్తాడట, తోలు తీస్తాడట. ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు? మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు, ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, జూనియర్ కాలేజీలు పెట్టి మన తెలంగాణ బిడ్డలను చదివించినందుకు మీరు తోలు తీస్తారా వాళ్ళది? ఎందుకోసం తీస్తారు? మీరు మాట తప్పినందుకు కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. మీరు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. కాలేజీ యజమానులకు మేము కూడా అప్పీల్ చేసినాం, మీరు సింబాలిక్ గా 1-2 డేస్ బంద్ చేయండి, పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చేయండి, మీ తరఫున కొట్లాడతామని మేము కూడా అప్పీల్ చేసినాం. కాకపోతే వాళ్ళు కడుపు మండి ఉన్నారు, నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, పేద పరిస్థితిలో ఉన్నారు. మరి మీరు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు ఎట్లా, కాలేజీలకు పైసలు ఇయ్యారు ఎందుకు? అవి పక్కన పెట్టుకొని మీ తప్పులు పక్కన పెట్టి, మీ తప్పులు దాచిపెట్టి కాలేజీ వాళ్ళ మీద మీరు నిన్న చేసినటువంటి వీరంగం అన్నది తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పాలి. మిమ్మల్ని 1800 నుంచి 2000 కాలేజీలు బంద్ పెట్టిరండి. మీరు నిన్న 2-3 పేర్లు చెప్పారు. ఏమన్నారు? 2-3 పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగినారు, ఆ పర్మిషన్ ఇయ్యను, నేను ఇయ్యను అంటున్నారు. ఇయ్యకండి. 10 మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి. మిగతా 100లాది కాలేజీలు ఏం చేసినాయి మిమ్మల్ని? మిగతా 100లాది కాలేజీలో చదువుతున్న పిల్లలు ఏమైపోవాలా, వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలా, అది ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యాల పక్షాన మేము నిలబడతాం. ఎందుకోసం అంటే ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలు లేవో, మన తెలంగాణ మనకు కానటువంటి సందర్భంలో కూడా వాళ్ళు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ అంటే పేద పిల్లల కోసమే, వేరే వాళ్ళ కోసం కాదు. మీరు మాట తప్పి యజమానులను అట్లా మాట్లాడడం చాలా చాలా దారుణం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం నిన్న మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ కాలేజీలు మొదలు పెట్టారు. మేము కాలేజ్ యాజమాన్యాలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఏదైతే టైం పోయిందో పిల్లలకు సరిగ్గా దయచేసి చదువు చెప్పండి, పిల్లల మీద వివక్ష చూపించకండి. అవసరం అనుకుంటే మీ పక్షాన మేము పోరాటం చేస్తాం.